న్యూస్ చూస్తున్నారు. పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ క్యాంపు కార్యాలయంలో తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వినతుల స్వీకరణ సందర్భంలో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా జనం అక్కడికి చేరుకున్నారు. రిక్వెజిషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోయింది. అదుపు తప్పిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. జగన్ క్యాంపు కార్యాలయంలో తొక్కిసలాట జరిగింది. ప్రజా దర్బార్లో జగన్ కు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు తరలివచ్చారు. వినతుల స్వీకరణ సందర్భంలో సమయం పడడంతో సహనం కోల్పోయారు. దీంతో తోపులాట జరిగింది. జగన్ క్యాంపు కార్యాలయ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పులివెందుల హైటెన్షన్ వాతావరణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ క్యాంపు కార్యాలయంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పులివెందులలో ఎటువంటి వాతావరణం ఉందో చెప్పేస్తోంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటేనే. ఎందుకంటే జగన్ క్యాంపు కార్యాలయంలో తొక్కిసలాట జరిగింది. ప్రజా దర్బార్లో జగన్ కు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వినతుల స్వీకరణకు సమయం పట్టడంతో సహనం కోల్పోయారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ పోలీసులు మీరు చూడొచ్చు. ప్లీజ్ కోఆపరేట్ అంటూ కూడా చెప్పుకొస్తున్న విజువల్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఎక్కడా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు అంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళందరూ ఇటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వినతి పత్రాలు సమర్పించే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికి ఒక రోప్ ఏర్పాటు చేసి ఒక క్యూని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఆలస్యం అవుతోంది, సమయం పడుతోంది అంటూ కూడా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తోపులాటకు దారితీస్తుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదిగో మీరు అక్కడ చూడొచ్చు. సెకండ్ బాక్స్ లో మీరు చూస్తే కనుక లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆ కిటికీ అద్దాలు కూడా ధ్వంసం అయిపోయాయి. ఎందుకు ఇంత స్థాయిలో అక్కడ తోపులాట జరిగింది? దాంతోపాటు ఈ రైట్ సైడ్ విజువల్ మీరు చూస్తే పోలీసులు ఒక్కసారిగా ఆ రోప్ తోని వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినంత సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. రోప్ బ్యారికేడింగ్ కోసం ఏర్పాటు చేశారు రోపులు. వాటిని కూడా తోసుకుంటూ వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఎక్కడ కూడా బ్యారికేడింగ్ అనేది లేకుండా వాటిని ధ్వంసం చేయడంతో పోలీసులు ఒక్కసారిగా అక్కడ రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అక్కడ రోప్ టీమ్ సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా గాయాలయ్యాయా? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ ఉద్రిక్త పరిస్థితులకు తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం నుంచి కూడా ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా వివిధ జిల్లాల నుంచి ఏదైతే అనంతపురం, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వినతులు స్వీకరించే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా దాదాపు గంటల పాటు నిరీక్షించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా తన అభిమాన నేత జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలని వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా కూడా సమయం కోల్పోయి ఒక్కసారిగా కూడా తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటే జరిగిందనే చెప్పవచ్చు. ఒకరినొకరు తోసుకుంటూ కూడా ముందుకు దూసుకెళ్లడంతో కూడా ఒక రకంగా తోపులాట జరగడంతో కూడా కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ క్రమంలో అక్కడ పోలీసులు కూడా తక్కువ మోతాదులో పోలీసులు ఉండడం వల్ల కంట్రోల్ చేయడం కొంచెం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా వారిపైన ఏదైతే రోప్ అయితే ఉందో ఆ రోప్ తో తీసుకొని వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. రెగ్యులర్ గా ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు దాదాపుగా కనిపించిన సిచ్యువేషన్ లేదు. కానీ ఎందుకు ఈ రోజు ఒక్కసారిగా అంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది కిషోర్? ఎస్ సచిన్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పులివెందుల పర్యటనలో భాగంగా మొదటి రోజు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఎవరైతే అభిమానులు కావచ్చు, అదే విధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా తనను కలవచ్చు అన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా సెక్యూరిటీ కూడా కొంత మందలించి తన ప్రజలతో కలవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన మమేకమయ్యే పరిస్థితి కనిపించింది. రెండో రోజు కూడా ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లతో కూడా ఆయన సమావేశం కావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా సెల్ఫీలు దిగడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో జగన్ను కలవడానికి ఇది వీలైన అవకాశం అని భావించి పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా జగన్ను కలవడానికి కొంత కట్టడి చేసే పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే ఈ ఉద్రిక్తతకు తోపులాటకు చోటు చేసుకునే పరిస్థితి కనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజలకు దూరంగా ఉన్నారన్నటువంటి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కూడా ప్రజలకు దగ్గర కావాలా, ప్రజలకు చేరువ కావాలి, ఏదైతే గతంలో తాను చేసినటువంటి తప్పుల వల్ల పార్టీ ఓటమి పాలైంది, అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఆయన పులివెందులకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా గతంలో కూడా పులివెందులకు ఎల్లో మార్లు వచ్చారు. వచ్చిన సందర్భాల్లో కూడా ఆయన ఎవరిని కూడా బయటకు వచ్చి కలిసిన సందర్భాలు లేవు. అయితే ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఏదైతే ఇడుపులపాయలో కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లతో సమావేశమైన సందర్భంగా కావచ్చు, మిగతా ఇతరత్ర అంశాలపైన కూడా పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అందరితో కూడా ఎవరైతే తనకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వైసీపీ నేతలతో కూడా కలివిడిగా మాట్లాడడం జరిగింది. ఆ కలివిడిగా మాట్లాడడం, సెల్ఫీ తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు తాము కూడా కలవచ్చన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి కొందరు ఏదైతే గతంలో పనులు చేసి బిల్లులు రాగా కొందరు, మరికొందరు ఉద్యోగ అవకాశాల కోసం మరికొందరు, ఇలా రకరకాల సమస్యల పైన అక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం పట్టిన నేపథ్యంలో కూడా సంయమనాన్ని కోల్పోయి ఈ పరిస్థితికి దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఘటన తర్వాత ఇంత తొక్కిసలాట జరిగిన తర్వాత జగన్ ఏమైనా బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళకి ఏమైనా సముదాయించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? వాస్తవానికి అక్కడ జగన్ బయటకు వస్తే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే అభిమానులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, దాదాపు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒకవేళ జగన్ గిన బయటకు వస్తే మాత్రం అదుపు తప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది. అయితే ఆ నేపథ్యంలో నేను జగన్మోహన్ రెడ్డి లోపల నుంచే తన సంకేతాన్ని ఏదైతే ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆ తర్వాతే నేను ప్రజా దర్బార్ని విరమించి ఇంటికి వెళ్తాను, ప్రతి ఒక్కరితో కలుస్తానని ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడు కూడా నేరుగా బయటకు వచ్చి ప్రకటించడంతో పాటు పోలీసులు కూడా కొంత సంయమనం పాటించండి, మాకు సహకరించండి అని కూడా అభ్యర్థించిన పరిస్థితి. అంటే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అభిమానులు అటు వేల సంఖ్యలో వచ్చారు, వారంతా కూడా ఒక్కసారిగా కూడా పైన పడే పరిస్థితి. అంటే ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయనను పోలీసులు కూడా కొంత బయటకు వస్తే మాత్రం సంయమనం కోల్పోయి అభిమానులు పెద్ద ఎత్తున మింద పడే అవకాశాలు ఉన్నటువంటి భావంతో లైన్ లోనే ఉండండి. విజువల్స్ కెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుందో మీరు చూడొచ్చు. పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోని జగన్ క్యాంపు కార్యాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రజా దర్బార్లు జగన్ ను కలిసేందుకు, వినతి పత్రాలు సమర్పించేందుకు తరలి వచ్చారు జనం. వినతుల స్వీకరణకు సమయం పట్టడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు వారు. దీంతో తోపులాటకు చోటు చేసుకుంది అక్కడ పరిస్థితి. క్యాంపు కార్యాలయ కిటికీలు అద్దాల ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి ఒక్కసారిగా చేరుకున్నారు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. లోపలికి వెళుతున్న క్రమంలో అక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. లోపలికి వెళుతున్న సందర్భంలో పూర్తిగా అప్పటికి బ్యారికేడింగ్ చేశారు. ఆ రోప్తో బ్యారికేడింగ్ చేశారు. అంటే ఎంట్రీ ఎగ్జిట్ క్లియర్గా ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందో, అంటే లోపలికి అందరిని అనుమతిస్తున్నారు అంటూ ఒక ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు లోపలికి వెళ్లేందుకు. అప్పటి వరకు క్యూలో, అంటే ఒక బ్యారికేడింగ్ లో క్యూ ద్వారా పంపిస్తూ ఉన్న సందర్భంలో కూడా ఇవి ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతోంది. ఇక్కడ 4 వైపుల నుంచి, చుట్టూతో 4 వైపుల నుంచి లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫర్నిచర్ కూడా కాస్త ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు వెంటనే లాఠీచార్జ్ చేసుకుని, ఇన్ఫాక్ట్ లాఠీచార్జ్ చేసే పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన సందర్భం మీరు చూస్తే కొంతమంది అక్కడ ఆ స్తంభాలకు అలా వేలాడిపోయి ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు కొంతమంది. బొకేలు మీరు చూస్తే కదా, కేవలం కలిసేందుకు బొకేలతో వెళ్ళిన సందర్భాన్ని చూడొచ్చు. మరికొంతమంది ఫోటో ఫ్రేమ్స్ ని గిఫ్ట్ గా ఒక ఫోటో ఫ్రేమ్ కి సంబంధించి మీరు చూడొచ్చు. అంటే వినతి పత్రాలు సమర్పించడానికి కాదు, ఆయన్ని కలిసేందుకు కొంతమంది ప్రయత్నం చేశారనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. సో ఇక్కడ ఎందుకు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది? మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం వాళ్ళకి ఏమైనా సందేశం పంపించే ప్రయత్నం చేశారా? పరిస్థితి అదుపులోకి వచ్చిందా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. కిషోర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా?
ఎవరైతే ప్రజా దర్బార్ కోసం అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారిని వినతులు స్వీకరించే కార్యక్రమం కూడా సజావుగానే సాగిందనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఉదయం నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం వాళ్ళంతా కూడా నిరీక్షించలేని పరిస్థితి. ఒక రకంగా అక్కడ వచ్చినటువంటి వారికి క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఒక రకంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి లోనికి రాలేని పరిస్థితి, మళ్ళా మొదటి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది కీలకమైన నేతలను నేరుగా జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. అయితే ఆ క్రమంలో కొంత సమయం అయింది. అయితే ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఎవరైతే ప్రజలు కావచ్చు, అదే విధంగా అభిమానులు ఏదైతే సమస్యల మీద వచ్చినటువంటి వారంతా కూడా ఒక రకంగా సంయమనాన్ని కోల్పోయి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం అయితే సజావుగానే ఉంది. ఆ ప్రజా దర్బారు కూడా ప్రశాంతంగానే సాగుతుందనే చెప్పాలి. ఏదైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి, తోపులాట చూస్తున్న పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా గాయాలు కాని పరిస్థితి అయితే దీంతో అటు వైసీపీ శ్రేణులు కూడా కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తూ మాత్రం ఏదైతే జగన్ ఫ్రీ హ్యాండ్ ఎప్పుడైతే ఇచ్చాడో, ఏదైతే ప్రజలు కలుసుకోవచ్చు, ప్రజలు తన సమస్యలు విన్నవించుకోవచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే తాను ప్రజల వద్దకు వెళ్ళలేకపోయాను అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులు దారితీసినటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రజలు కూడా అటు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా వారందరినీ కూడా ఒక్కసారిగా ఆయన కలవాలంటే కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. వేలాది సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా తమ విడుదలు సమస్యలు ఆయనకు చెప్పుకొని ఆ తర్వాత పరిష్కారానికి నోచుకునే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి భావంతో వచ్చిన వారే. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా కూడా సంయమనం కోల్పోవాల్సి వచ్చింది. ఏదైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కలవలేని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఉదయం నుంచి కూడా వారంతా క్యూలైన్లో నిల్చొని వేచి చూసినప్పటికి కూడా మధ్యాహ్నం వరకు కలవలేని పరిస్థితి. అంటే ఒక రకంగా వేల సంఖ్యలో ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, కొన్ని వేల మంది ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. మరి ముఖ్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ ఈసారి మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. కారణం అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మొత్తం జనమంతా కూడా ఒక్కసారిగా ఆ ఎంట్రీ మీద పడ్డారు, ఎగబడ్డారు. ఒక్కసారిగా చెప్పాలంటే సాధారణంగా ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.